కసిపట్ల ఏఐసీసీ చీఫ్ రాహుల్ గాంధీ హైదరాబాద్కు రానున్నారు. శంషాబాద్ సమీపంలోని క్లాసిక్ కన్వెన్షన్ మైదానంలో నిర్వహించనున్న కనీస ఆదాయ వాగ్దాన సభకు ఆయన హాజరు కానున్నారు. ప్రత్యేక విమానంలో రాహుల్ శంషాబాద్ విమానాశ్రయానికి చేరుకుంటారు. ఆయనకు ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి ఆర్సీ కుంతియా, టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్, సీఎల్పీ నేత భట్టి విక్రమార్క స్వాగతం పలకనున్నారు. ఇక లోక్సభ ఎన్నికలు సమీపిస్తున్న వేళ శంషాబాద్ సభ వేదికగా ఎన్నికల ప్రచార సమర శంఖారం పూరించాలని పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేయనున్నారు రాహుల్ గాంధీ. మరోవైపు రాహుల్ సభ ఏర్పాటుపై పోలీసులు ఆంక్షలు విధించారు. సభకు 39 ఆంక్షలతో అనుమతి ఇచ్చారు పోలీసులు. 12,000 మంది కంటే ఎక్కువ మంది సభకు హాజరు కాకూడదని, 100 సీసీ కెమెరాలను ఏర్పాటు చేసుకోవాలని ఆదేశాలు జారీ చేశారు. పోలీసుల ఆంక్షలపై మండిపడుతున్న కాంగ్రెస్ నాయకులు ట్రాఫిక్ నియంత్రణకు ప్రైవేటు సెక్యూరిటీ ఏర్పాటు చేసుకున్నారు. కాసేపట్లో ఏఐసీసీ చీఫ్ రాహుల్ గాంధీ హైదరాబాద్కు రానున్నారు. శంషాబాద్ సమీపంలోని క్లాసిక్ కన్వెన్షన్ మైదానంలో నిర్వహించనున్న కనీస ఆదాయ వాగ్దాన సభకు ఆయన హాజరు కానున్నారు. ప్రత్యేక విమానంలో రాహుల్ శంషాబాద్ విమానాశ్రయానికి చేరుకుంటారు. ఆయనకు ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి ఆర్సీ కుంతియా, టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్, సీఎల్పీ నేత భట్టి విక్రమార్క ఘనంగా స్వాగతం పలకనున్నారు. ఇక లోక్సభ ఎన్నికలు సమీపిస్తున్న వేళ శంషాబాద్ సభ వేదికగా ఎన్నికల ప్రచార సమర శంఖం పూరించి పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేయనున్నారు రాహుల్ గాంధీ. ఇక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి శంకర్ ఫోన్ లైన్లో వివరాలు అందిస్తారు. శంకర్, చెప్పండి. రాజశేఖర్, పార్లమెంట్ ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో రాహుల్ గాంధీ తెలంగాణ పర్యటన, టీపీసీసీ ముఖ్య నాయకులంతా కూడా రాహుల్ గాంధీని ఆహ్వానించడం జరిగింది. ఈ నేపథ్యంలోనే ఇక ఇప్పటికే 5 గంటలకు సభ ప్రారంభం కానున్న నేపథ్యంలో కొంత రాహుల్ గాంధీకి బెంగళూరులో ఒక కార్యక్రమానికి అటెండ్ అయ్యి ప్రత్యేక విమానంలో ఇక్కడ హైదరాబాద్ రానున్నారు. అయితే కొంత అరగంట సేపు ఆలస్యమైనప్పటికీ కూడా ఇక మరోవైపు పోలీసులు రాహుల్ సభపై వివిధ రకాల 39 ఆంక్షలతో కూడిన పోలీసు ఆంక్షలు అనుమతించింది. అయితే శంషాబాద్ లో రాహుల్ గాంధీ దిగ్గానే ఆ సభకు సంబంధించి 12,000 మంది కంటే ఎక్కువ కూడా హాజరు కావద్దు. ఇక ట్రాఫిక్ నియంత్రణ మొత్తం కూడా ప్రైవేట్ సెక్యూరిటీ ద్వారానే కాంగ్రెస్ పార్టీ చూసుకోవాలని చెప్పేసి కూడా సైబరాబాద్ పోలీస్ కమిషనర్ టీపీసీసీకి చెప్పడం జరిగింది. ఇక ఈ కార్యక్రమానికి సంబంధించి 100 సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలి. ఇక ఈ ఏదైతే ఆంక్షలు విధించిందో పోలీసుల ఆంక్షలకు వ్యతిరేకంగా కాంగ్రెస్ నాయకులంతా కూడా కొంత ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అసెంబ్లీ ఎన్నికల అనంతరం పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో రాహుల్ గాంధీ తొలిసారిగా తెలంగాణకు వస్తున్న నేపథ్యంలో ఇప్పటికే భారీ ఏర్పాట్లు శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి కూడా ఇక దగ్గరలో ఉన్న క్లాసిక్ కన్వెన్షన్ వద్ద మైదానంలో ఈ సభను ఏర్పాటు చేయడం జరిగింది. ఇప్పటికే చేవెళ్ల పార్లమెంట్ నియోజకవర్గానికి సంబంధించి కాంగ్రెస్ బూత్ స్థాయి నాయకులంతా కూడా ఇప్పటికే చేరుకున్నారు. ఇక ఏఐసీసీ నాయకులు, టీపీసీసీ ముఖ్య నాయకులంతా కూడా సభా ప్రాంగణం వద్దకు చేరుకున్నారు. ఇక మరి కాసేపట్లో ప్రారంభం కానున్న ఈ సభకు ఏదైతే కనీస ఆదాయ వాగ్దాన సభ అని చెప్పేసి నామకరణం చేయడం జరిగింది. నిరుద్యోగులు కావచ్చు, ఇక దేశవ్యాప్తంగా కూడా రైతులకు సంబంధించిన ఇష్యూస్ కావచ్చు, నిరుద్యోగులకు ఇష్యూస్ కావచ్చు, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల వైఖరికి నిరసనగా ఆయన ఈరోజు తెలంగాణ ప్రజల ముందు ఆయన సందేశాన్ని ఇచ్చే అవకాశాలు కనబడుతున్నాయి. ఇక తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర పరాభవం తర్వాత ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికల్లో ఖచ్చితంగా ఈ ఎన్నికలు రాహుల్ గాంధీ వర్సెస్ మోడీ లాగా చూడాలి. టీఆర్ఎస్ పార్టీకి ఓటు వేసినప్పటికీ కూడా ఇటు బీజేపీకి లాభం చేకూరుతుందని చెప్పేసి కూడా కాంగ్రెస్ నేతలు చెప్తున్నారు. ఇప్పటికే రాహుల్ గాంధీ రాకకు అన్ని ఏర్పాట్లను కూడా పూర్తి చేశారు. పోలీసులు అడుగడుగునా అడ్డుకుంటున్నారని చెప్పేసి కాంగ్రెస్ సీనియర్ నేతలంతా కూడా ఆరోపిస్తున్న పరిస్థితి. థ్యాంక్ యూ శంకర్, సమాచారం అందించినందుకు.